జనసేన పార్టీ 12వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాను ఒక్కడిగా 2014లో ప్రారంభించిన ప్రయాణం ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. భయం లేకుండా ముందుకు సాగడం వల్లే ఈ స్థాయికి ఎదుగుదల సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ హిందూ దేవులను అవమానించే వ్యాఖ్యలను తాము సహించబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇతర మతాల దేవుళ్లను అవమానిస్తే ఎలా స్పందిస్తారో హిందూ దేవుళ్లను అవమానించినప్పుడు కూడా అదే విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తనపై గతంలో జరిగిన విమర్శలను ప్రస్తావిస్తూ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని అవమానించారని, కానీ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలోకి ప్రవేశించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత 5 ఏళ్లలో హింసను ప్రోత్సహించి ప్రతిపక్షాలను వేధించారని ఆయన ఆరోపించారు. తనను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో పాల్గొన్న పార్టీ ముఖ్య నేతలు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రశంసించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జగన్ తన మంత్రి పదవి తీసుకున్నప్పటికీ తాను బాధపడలేదని, జనసేనలో ఒక మంచి కార్యకర్తగా పనిచేస్తారని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ జాతీయ నేతగా ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రసంగం పార్టీ శ్రేణులకు ప్రేరణించే విధంగా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చిందని అనుకోవచ్చు.